యేసు ప్రభు దగ్గరికి చాలామంది వస్తారు సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో. నేను స్పష్టంగా గుర్తుపెట్టిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటేంటంటే, నాకు ఒక కోరిక ఉంటుంది, నాకే కాదు ప్రతి సేవకుడికి ఉంటుంది. ప్రభువా, ఏ సమస్యతో వచ్చిన ప్రజలు నాయనా, ఏ ఇబ్బందితో వచ్చిన ప్రభువా, వాళ్ళకి స్వస్థత కలగాల, విడుదల కలగాల, సమాధానం కలగాల, వాళ్ళు బాగుపడాలా, ఆ శోధనలు, ఆ రోగాలు, ఆ బలహీనతలు వాళ్ళు వదిలిపోవాలా, వాళ్ళంతా కలిసి నేను మయంపరచాలా, అది చూడాలి. దాన్ని బట్టి ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలి, ఈ ఆనందకరమైన అనుభవాలు కావాలి అని నేనే కాదు ప్రతి సేవకుడికి ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. కానీ కొంతమంది కోసం ప్రార్థన చేసినప్పుడేమో రిజల్ట్ వచ్చింది, కొంతమంది కోసం ఎగిరి ప్రార్థన చేసినా జవాబు రాదు. ఇదే చేయి కొంతమంది మీద ఉంచినప్పుడు కొంతమందికి స్వస్థత వచ్చింది, ఇదే చేయి కొంతమంది మీద ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాదు. ఎందుకని జవాబు రాలేదు? ఎందుకని దేవుడు సమాధానం ఇవ్వట్లేదు? మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత నొందేదరు అని ఉంది కదా, అప్పుడు ఇంకే రోగి మీద చేయబెట్టినా స్వస్థత రావాలి, కానీ ఎందుకని రావట్లేదు అనే ఒక ప్రశ్న నేను వేసుకున్నాను. స్టార్టింగ్లో కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలను బట్టి ఉల్లాసంగా ఉంటుంది, కానీ కొంతమంది కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా జవాబు రాపోయేసరికి నిరాశ కూడా వచ్చింది. కొంతమంది జీవితాల్లో జరిగిన కార్యాలను బట్టి విశ్వాసం బలపడితే కొంతమందిని చూసి ఆ విశ్వాసం కాస్త బలహీనపడి అల్ప విశ్వాసంగా మారే ప్రమాదం. ఈ పోరాటం ఎదుర్కొన్నా. దానికి కారణం నేను ఎరిగింది. ఒకసారి ఓ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చారు. సమస్యలతో ఉన్నవాళ్ళు సమస్యల్ని మాత్రమే తీసుకొని వస్తారు, కానీ సమస్యలకు ముందు వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ గతంలో ఎలాంటి అనుభవాల్లో గుండా వచ్చారు అనేవి ఏవి చెప్పరు. ఈ పరిస్థితులు ఏవి ఉండవు. స్టార్టింగ్లో నేను పరిచర్య ఆరంభించినప్పుడు ఒకళ్ళు చేపల చెరువు వేశారు. చేపల చెరువు వేసి ఆ చేపల చెరువుకి ప్రార్థన చేయడానికి రమ్మన్నారు నన్ను. రమ్మంటే నేను మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఫస్ట్ వాళ్ళు రమ్మన్నప్పుడు 4 అడుగులు వేసేవాళ్ళు ఎంట. మళ్ళా ఆత్మ గద్దింపును ఎదుర్కొని ముందు పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా. ప్రభువా వెళ్ళమంటావా అని ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు వెళ్ళి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసిన జవాబు ఇచ్చేది నేను కదా, నేను ఇస్తానా జవాబు అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళని చూస్తే నేను చాలా భక్తిగా, చాలా ఆత్మీయంగా, దేవుడే ప్రపంచంగా, దేవుడే ప్రాణంగా ఉన్నారు. వాళ్ళు శుభమా అంటూ కార్యం మొదలు పెట్టుకోబోతున్నారు. దైవజనుడిగా నన్ను రమ్మని ప్రార్థన చేయమన్నారు. నేను ప్రార్థన చేయడానికి తీరా బయలుదేరి వెళ్ళబోతే దేవుడేమో నువ్వు వెళ్ళిందా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా, నేను ఇవ్వను అని ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొత్త పరిచయం. ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వెళ్ళినా వేస్టారని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు? ఇంతకు నా ఆలోచన కరెక్టేనా? దేవుడు నాతో మాట్లాడింది నిజమేనా? లేకపోతే నేనేమన్నా భ్రమపడుతున్నానా అని ఏదో ఆలోచన చేసుకొని ఎట్టకేలకు, ప్రభువా ఏమైనా నూతన ఆత్మలు ప్రభువా, మరి వాళ్ళు రమ్మన్నారు, సరే జవాబు ఇవ్వకపో, నేనైతే వాళ్ళు ఆశపడ్డారు కాబట్టి నాకు టైం ఉంది, అనుకూలత ఉంది కనుక వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత నీ చిత్తమని బయలుదేరి వెళ్ళి ఆ చెరువు దగ్గర ప్రార్థన చేయబోయేటప్పుడు నాకు ఆగట్లా ఉదారం. ఇంతకు దేవుడు నాతో మాట్లాడింది నిజమా కాదా నేను తేల్చుకోవాలని అక్కడ నూనె పోసి ప్రార్థన చేయబోయేటప్పుడు వాళ్ళని దగ్గర పిలిచా, ఆ ఫ్యామిలీ మొత్తం దగ్గర పిలిచాను. మీరు ఏమనుకోనంటే ఓ మాట అడుగుతాను అన్నాను. చెప్పండి అన్నారు. ఏం లేదు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడే కదా జవాబు ఇవ్వాలి. ఈ చెరువు ఆశీర్వాదకరంగా ఉండి మీకు ఆర్థికంగా దీవెన రావాలంటే దేవుడు సహాయం కావాలి అనే కదా మీరు నా దగ్గరికి వచ్చారు. మీరేమనుకోవద్దు, ఎందుకో మీ విషయంలో దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు, ఏమన్నా కారణం చెప్పగలరా అన్నాను. మీ విషయంలో కోపంగా ఉన్నాడు దేవుడు, కారణం చెప్పగలరా అన్నాను నేను. ఏమి లేదు అంటే ఏం లేదు, ఏదన్నా ఉంటే దాచకుండా చెప్పండి, అప్పుడు నేను మిమ్మల్ని ఒప్పించి నేను ఒప్పుకొని ప్రార్థన చేస్తా. ఏం లేదని మీరు నా దగ్గర ఏదైనా దాచిపెడితే నాకు ఇబ్బంది ఏం లేదు, ప్రార్థన చేసి వెళ్ళిపోతా, తర్వాత రిజల్ట్ దేవుడు ఇచ్చేది, నాకు సంబంధం లేదన్న. మీకు వినపడుతుందా? క్లియర్గా వినపడుతుందా? రైట్.
అప్పుడు ఇంక వాళ్ళు బయటపడ్డారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం మేము బాప్తిస్మం పొందామయ్యా. ఎన్ని సంవత్సరాలు? 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం. పొందటం అయితే పొందాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, కానీ దేవునికి లోబడలేదు, దేవునికి భయపడి జీవించలేదు. నేను బాప్తిస్మం పొందాను కానీ దేవుని మందిరం మీదగానే నేను పేకాటకు పోయాను అన్నాడు వాళ్ళలో ఒకడు. ఇంకొకడు అన్నాడు, నేను బాప్తిస్మం పొంది దేవుని ఎరుగున్నాను కానీ దేవుని ఎరిగిన వాడు జీవించినట్టు నేను జీవించలేదు, బరి తెగించి వెచ్చలవిడిగా జీవించాను. ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, మీరు పరిచయం అయిన తర్వాత కొద్దిగా మా మనసు మళ్ళా దేవుని వైపు తిరిగింది. 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం కానీ ఈ 15 ఏళ్ళు మేము దేవునికి భయపడి మారు మనసుకు తగిన జీవితం జీవించలేదు అని ఒప్పుకుంటున్నామయ్యా అన్నారు. అర్థమైందా? బాప్తిస్మం పొందారు, పొందినప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందామన్నట్టు పొందారు, కానీ పాత మనసుతోనే బతికారు 15 ఏళ్ళు. అంటే మారు మనసుకు తగిన జీవితం వాళ్ళు జీవించాలా, మారు మనసుకు తగిన ఫలం వాళ్ళు ఫలించాలా. మారు మనసు పొంది బాప్తిస్మం పొందకముందు ఏ పాపాలలో బతికారో, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత కూడా అదే పాపాలు కంటిన్యూ చేశారు. చెప్పారు, పేకాట, కోడి పందాలు, విచ్చలవిడి జీవితం మొత్తం కొనసాగించామన్నారు. ఎన్ని రోజులైంది మానుకొని అన్నాను. ఇప్పుడేనయ్యా జస్ట్ ఇక్కడికి వచ్చింది 1 నెల, ఇక్కడ నుంచి ఏదన్నా మేము ఆలోచన చేయాలంటున్నారంటే ఇంకా కొనసాగుతున్నారు మహారాజులు. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మరి ఇప్పుడు ఎక్కడి రంధ్రాలు అక్కడే పెట్టుకొని షాలేము రాజన్న వచ్చి ప్రార్థన చేస్తే సమాధానం వచ్చిందని ఎవరో చెబితే విని నన్ను తీసుకెళ్తే నేనేమన్నా దేవుణ్ణా? కాదుగా, దేవుడు ఆయన సాక్షిని, ఆయన ప్రతినిధిగా భూమి మీద ఏర్పరచుకుని ఒక సేవకుణ్ణి. మీరు చేసిన ఆయనకే, నేను చేసిన ఆయనకే. కాకపోతే మీ పక్షంగా విజ్ఞాపన చేయడానికి కొంచెం నా విజ్ఞాపన కొంచెం గౌరవిస్తాడన్న ఆశతో మీరు అడుగుతారు, నేను కూడా అంతే చేస్తాను. ఆయన చిత్తమైతే కార్యం చేస్తాడు. ఎందుకంటే మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత నొందెదరు, మీరు ప్రార్థించినప్పుడు నేను ఆలకిస్తాను, జవాబులు ఇస్తానని అపోస్తలుల ప్రార్థన విని, భక్తుల ప్రార్థన విని కొన్ని కార్యాలు చేశాడు. కాబట్టి ఆ కోణంలో మీరు నన్ను చూస్తారు, నేను కూడా చేస్తాను. జవాబు మాత్రం దేవుడు ఇవ్వాల్సిందే. జవాబు దేవుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక నేను అడిగానని ఇక నువ్వు ఎంత లేకూడవైనా దేవుడు కార్యం చేస్తాడింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. స్తోత్రం. ఏదో పెద్ద ఈ మొనగాడు అడిగాడని ఇక నువ్వు ఎంత లేకి చేష్టాలు చేసి, ఎంత లేకి బతుకుతా లేకిలో కొనసాగుతా మన పందిగాని బురద దొల్లాడుతూ ఉంటే నీకేదో సమస్య రాగానే నా దగ్గర శాలేమన్నా అన్నాగానే అయ్యా అనుకుంటూ వచ్చింది, ఎగురుకుంటూ ప్రార్థన చేసింది అనుకో, దేవుడు ఆమేన్ అంటాడా? ఆడొక దరిద్రుడు అయితే నువ్వు ఒక దరిద్రుడు అంటాడు నన్ను. ఆడి బతికేందో వివేచించావా? ఆడి జీవితం ఎలా ఉందో విమర్శించావా? పరిశీలించావా? వాని పాపాన్ని గురించి వాని హెచ్చరించావా? మారు మనసుకు వానికి పిలుపునిచ్చావా? మారు మనసు పొందమని వాని ప్రేరేపించావా? గద్దించావా? వాని లైఫ్ ఎలా ఉందో చూసావా? వాని ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, పరిశుద్ధ జీవితం, వాక్యాన్ని గౌరవించాడో, వాక్యాన్ని తృణీకరించాడో, పాపం మీద యుద్ధం ప్రకటించాడో, పాపంతో పోరాడుతున్నాడో, రాజీ పడ్డాడో నీకు తెలుసంట్రా? ప్రభువా కార్యము చేయి అని పెద్ద మోషేలాగా బిల్డప్ ఇత్తనా? పెద్ద ఏలియాలాగా ఫోజ్ ఇత్తనా? మీకు ఎంతమందికి అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరైనా ఎవరైనా మనమేదో చేతులెత్తి ఫోజులు ఎత్తి అయిపోదాడా? సంబంధిత వ్యక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ మారు మనసు యొక్క స్థితిగతులు. అన్యుడొచ్చినా క్రైస్తవుడొచ్చినా మొదట వాడు పాపం విషయంలో హెచ్చరింపబడాలి. ఫస్ట్ లేదు, పాపం లేదు, పవిత్రంగానే బతుకుతున్నారు, మంచిగానే జీవిస్తున్నారు, నీతి ఫలాలే ఫలిస్తున్నారు, అయినా శ్రమలు వస్తున్నాయి అంటే అసలు ఈ శ్రమలే కాదు, అవన్నీ నిన్ను ప్రమోట్ చేయడానికి, ఉన్నత స్థితికి ఎక్కించడానికి సోపానాలు, మెట్లే తప్ప శ్రమలు కాదు.
నువ్వు నీతి ఫలం ఫలిస్తున్నావు, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నావు, క్రమంగానే జీవిస్తున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందావు, దిద్దుకున్నావు, క్రమంగా నడుస్తున్నావు, అయినా నీకు వస్తున్నాయి అంటే అవి యోసేపుకు వచ్చినట్టు, అవి నీతిమంతుడైన యేసయ్యకు వచ్చినట్టు. యేసయ్యకు కూడా సమస్యలు వచ్చినాయి, కానీ అవన్నీ కూడా అన్ని నామముల కంటే పైనామం దక్కడానికి కారణమయ్యాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోసేపు కూడా సమస్యలు వచ్చాయి, కానీ ఆ సమస్యలన్నీ యోసేపుని ఐగుప్తు దేశాన్ని ఏలటానికి తయారు చేశాయి, తప్ప నాశనం చేయలా. అలాగే బైబిల్లో భక్తులు చాలామందికి నీతిమంతులకు శ్రమలు వచ్చినాయి. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి యెహోవా వారిని కాపాడుననుంది. కొన్నిసార్లు నీతిగా బతికినా కూడా సమస్యలు వస్తాయి, కానీ నీతిగా బతికినప్పుడు వచ్చిన సమస్యలన్నీ కూడా మనల్ని పతనం చేయవు, పై మెట్టుకు తీసుకెళ్తాయి, గుర్తుపెట్టుకో. కానీ పాపాన్ని బట్టి వచ్చినటువంటి అగచాట్లు ఉన్నాయి చూడు, అవి పతనం చేస్తాయి. పాపాన్ని బట్టి వచ్చిన ఫలాలు ఉన్నాయి చూడు, అవి నాశనం చేస్తాయి. అవి ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమై చేతులు ఎత్తారా? ఆసుపత్రికి పోతే వైద్యుడు ముందు రోగి లక్షణాలు అడుగుతాడు. నీకు ఎక్కడ నొప్పి వస్తుంది, ఏ టైముల్లో వస్తుంది, ఏం తిన్నప్పుడు వస్తుంది, ఏ జామున వస్తుంది, ఏం తాగినప్పుడు వస్తుంది అని అడుగుతాడు. అంతేగాని నాకేం నొప్పి అనగానే డింగ్మని రాసి ఇవ్వడు. దాని మూలం తెలుసుకోవాలిగా. అట్లాగా ఒక సమస్య మనం ఫేస్ చేస్తున్నప్పుడు అసలు ఏంటి దాని మూలం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 15 ఏళ్ల క్రితం రక్షింపబడి 15 ఏళ్ళు పాపంలో కొనసాగి అన్నీ కోల్పోయి నిష్ఠ దరిద్రులు అయిపోయి ఫైనల్గా చేయబోతున్నారు అన్నమాట. ఆ పని అప్పుల పాలైపోయి లాస్ట్ అటెంప్ట్ లాగా చేయబోతున్నారు ఆ పని. దానిలో సఫలత విఫలత, ఇక అది అయిపోయిందంటే వాళ్ళ లైఫ్లు లేవు, ఇక ఆ స్థితికి వచ్చారు. అప్పుడు ఇక నేను చెప్పా, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు నాకు నచ్చింది, ఇప్పుడు మీ పక్షంగా నేను ఒప్పుకుంటా, నా దోషాలు ఒప్పుకుంటా, మీ దోషాలు కూడా ఒప్పుకుంటా, మీరు కూడా ఒప్పుకోండి. కనీసం ఇకనైనా మీరు మారు మనసు పొంది ఇక నుంచి అయినా ఆ తప్పుడు నడవడిని, ఆ తప్పుడు జీవిత విధానాన్ని వదిలేస్తే మరొక నూతన అధ్యాయం మీకు స్టార్ట్ అయ్యిద్ది. లేదు పాస్టర్లు ఇంతే చెబుతారు, మనం అవన్నీ పట్టించుకుంటే ఎట్ట, మన పేకాట ఎట్ట, మన కోడి పందాలు ఎట్ట, మన వ్యభిచారం ఎట్ట, మన దొంగ వ్యవహారం ఎట్ట, మన దొర వ్యవహారం ఎట్ట, మన ఆ వ్యవహారం ఎట్ట, ఈ వ్యవహారం ఎట్ట, సిగరెట్ వ్యవహారం ఎట్ట, బీడీ వ్యవహారం ఎట్ట అని ఇక లేక వ్యవహారాలన్నీ మనం ఏడ మెయింటైన్ చేయాలో పాస్టర్ల మాటలు వింటే ఇవన్నీ కాదులే, అయ్యే ఇయ్యే అనుకొని నువ్వు నీ పాపంలోనే కొనసాగుతాను అంటే దరిద్రత కంటిన్యూ అయ్యిద్ది. ఇక్కడ నాకు కావాల్సింది దేవుడు అని చెప్పేది ఏంటంటే, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కూర్చోగల అబ్బాయి, నేనేం బలహీనుని కాదురా. నీకు ఏదైనా చేద్దామంటే నీ దోషాలను చూస్తుంటే నాకు మండుతుంది. నువ్వు చేసిన చేష్టాలు నాకు కనపడుతున్నాయి, చూస్తే నాకు పిచ్చరేగుతుంది. నీకేం చేయబుద్ధి కావట్లే, ఇంకా మొత్త బుద్ధి అవుతుంది నేను చూస్తే. ఇప్పుడు నేనేం చేయమంటావు బ్రో అంటే, మారు మనసు పొందు, ఒప్పుకో. నీ బుద్ధిహీనమైన పొరపాట్లు, ఏ లోపాలు చేసావో, ఏ పాపాలు చేసావో, ఎక్కడెక్కడ డిస్టర్బ్ అయ్యావో, ఏ విధంగా తేడా పడ్డావో, ఎక్కడ పాపంతో రాజీ పడ్డావో, ఎక్కడ లోకంతో పెళ్లి చేసుకున్నావో, విడాకులు ఇదానికి లోకానికి ఎక్కడ రాజీ పడ్డావో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనికరం, దేవుని కనికరం మన మీదకి వచ్చిందంటే వర్ధిల్లటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఆశీర్వాదం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడు ఆయన కనికరం మన మీదకి వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది. ఆ కనికరం మన మీదకి రావాలంటే దోషాన్ని మనం గుర్తించాలి. కవర్ చేసుకోవటం కాదు, లేకపోతే ఏమంటారు దాన్ని, కప్పిపుచ్చుకోవటం కాదు. ఒప్పుకోవాలి, కప్పుకొనక ఒప్పుకోవాలి, విడిచిపెట్టడానికి సిద్ధపడాలి, విడిచిపెట్టాలి. కాబట్టి ఉపవాసాల్లో మొదటి కూటంలో ఈ కీలకమైన మాట మీకు అందించకపోతే పాపం ఈ 3 రోజులు మీ తిప్పలన్నీ బుస్ అవుతాయి. అందుకని మెయిన్ పాయింట్ అందించా. స్తోత్రం.